అందరికీ నమస్కారం. మాది భోగోళ మండలం కోళ్ళదిన్నె గ్రామం. మా ఊరిలో పాత గుడి మహాలక్ష్మి గుడి ఉంది. దాని పక్కన మా ఇల్లు ఉంది. మా ఇంటి పక్కన మా స్థలం ఉంటే గ్రామస్తులందరూ వచ్చి ఈ స్థలం మహాలక్ష్మి గుడికి ఇవ్వండి, దాళం కట్టుకోవాలని అడిగారు. మేము ఉండి గుడి అట్టే కట్టుకోండి, కానీ ఆ స్థలంలో తెలుగుదేశం పార్టీ స్తూపం ఉంది, దాన్ని వదిలేసి మిగతాది తీసుకోండి అని చెప్పాము. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఆ స్తంభం తీసేయాల్సిందే, గుడి కట్టాల్సిందే అని అడిగారు. కానీ ఆ గుడికి దీనికి సంబంధమే లేదు, వాళ్ళు కావాలని చేశారు. మేము దానికి ఒప్పుకోలేదు. ఇది 10-15 రోజులు జరుగుతూ ఉంది గొడవ. మేము ఒప్పుకోలే. దానికి వాదన జరుగుతూ ఉండేసరికి ఒకరోజు దానికి అందరూ వాళ్ళు మేము మాట్లాడుకుంటుంటే వెనక నుంచి వచ్చి గూపి చిన్నకృష్ణయ్య, గూపి రామయ్య వాళ్ళు కర్రలో రాడ్లు తీసుకొని వచ్చి వెనకాలుగా వచ్చి మా అన్నని తల మీద కొట్టేశారు. కొట్టేసరికి ఆయన ఒళ్ళంతా నెత్తురు, తలకాయ పగిలిపోయి కింద పడిపోయాడు. అప్పుడు మేము భయపడి ఆయన్ని తీసుకొని కావలికి పోతే లేట్ అవ్వద్దని, నెల్లూరుకు పోతే లేట్ అవ్వద్దని కావలికి వెళ్ళాం. కావలికి వెళ్ళేసరికి ఆయన నెత్తురు నోట్లో అంతా నెత్తురు కక్కుతున్నాడు. పెద్ద హాస్పిటల్కి పోతే ఆడ కేసు కూడా రాపించుకోవడానికి లేట్ అవ్వద్దని ఆడ పంపించేసారు నెల్లూరుకి. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళి చేర్చినాక డాక్టర్ గారు 24 గంటలు అయితే ఈయన బతుకుతాడో సస్తాడో తెలియదు, ఏమన్నా చెప్తామన్నారు. అప్పుడు మేము ఏడ్చుకుంటా మేము గందరగోళంగా ఉంటే కావలి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేసి మీ మీద కేసు పెట్టుంది అన్నారు. అవును, భోగోల్లో కదా సార్ అంటే కాదు, కావల్లో కూడా కేసు పెట్టుంది అన్నారు. కావల్లో ఏంది సార్ కేసు అంటే ఎక్కడికక్కడ హాస్పిటల్లో ఏందో గొడవ జరిగిందంట, మీ మీద కేసు పెట్టుంది, మొత్తం రాండి అని అన్నారు. అప్పుడు మాకు ఈయన్ని వదిలిపెట్టి వెళ్ళలేక మేము అప్పటికి 2 రోజులు ఆగొస్తానంటే ఒప్పుకోలే, వెళ్ళారు. అప్పుడు మా భోగోళ మండలం వెళ్ళి ఏం సార్ మా కేసు మందలే ఏందని అడిగితే మీ కేసు లేదు, ఏమీ లేదు, మా ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పాడు అన్నారు. కేసు రాయిస్తాను తీసుకోండి అంటే మడిసి ఏడా పెట్టుకోండి, మీ కేసు లేదు, ఏమీ లేదని అడిగారు. అప్పుడు మేము తెల్ల మొహాలు వేసుకొని వెనక్కి తిరిగి వచ్చి కావలికి వస్తే ఆడ మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. అప్పుడు అక్కడ మనిషి చస్తాడో బతకతాడో అదో టెన్షన్లో మేముంటే వీళ్ళు మమ్మల్ని ఏదిచ్చి 1 టౌన్ అంటే 1 టౌన్ 2 టౌన్ అటు ఇటు తిప్పి మమ్మల్ని గందరగోళం చేశారు. అప్పుడు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. మాకై మేమే ఇబ్బందులు పడి గందరగోళం చేసాము. అప్పుడు అలా జరిగితే మేముంటే మళ్ళీ మొన్న ఈ మధ్య మా జనవరి నూతన సంవత్సరం ఇప్పుడు ఫ్లెక్సీ ఒకటి కట్టుకుంటే మా నాయకుడిది దాని పక్కన వచ్చి వీళ్ళు మేము కట్టుకోవాలని చెప్పారు. అంటే మేము ఒప్పుకోలే. దానికి ఒప్పుకోపోయేసరికి దానికాడ ఘర్షణ పడి వాళ్ళు మేము తోపులాటల్లో మా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి. అప్పుడు కావలి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అప్పుడు వైసీపీ నాయకులు కత్తులు పొడవళ్ళు తీసుకొని వచ్చి మా అన్నని చంపేస్తాను, పొడి చేస్తామని దౌర్జన్యానికి వచ్చారు. అప్పుడు మేము అడ్డుకున్నాం. ఎక్కడికరా మీరు వచ్చేది, అక్కడ జరిగింది చాలా, ఇక్కడేంది మీరు చేసేదని అడ్డుకున్నందుకు పడవలతో నరకబోయారు. అప్పుడు నాకు పడవలకి చల్లంగా గీసుకుంది. దానికి గీసుకుంది. ఆ తోపులాటల్లో వాళ్ళు మేము బాగా ఘర్షణ పడ్డాము.